పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 31వ వచనం చదవండి. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినాను. చూడండి, దేవుడి వాక్యము తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ నామానికి వందనాలు. చదువుబడిన మాటలు మీవి, అమూల్యమైన శక్తి కలిగిన జీవము కలిగిన మాటలు మీ బిడ్డలకు బోధించనయుండగా మీ దాసునైన నన్ను మీ శిలువ చాట మరుగుపరుచుకొని ఆధ్యాత్మిక సత్యములు బోధించి మీ బిడ్డల వాక్యపు వెలుగులో నడిపించి మీ బిడ్డలందరినీ బలపరిచి తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. మరి చక్కని పాట పాడినటువంటి రూత్ రేంజల్ దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. చక్కగా పాడింది. మరి ఈ వాక్యం యొక్క అంశం ఏమిటంటే, దేవుని మాటలు వినిన వారు నిత్య జీవరాజ్యానికి వారసులు. దేవుని మాట వినకపోతే నిత్య జీవరాజ్యానికి వారసులం కాలేము. ఎందుకని కాలేము? దేవుని మాటలు ప్రతి వ్యక్తి జీవితంలో పనిచేస్తాయి. ప్రతి వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గంలో ఇప్పుడు నడిపిస్తాయి. దేవుని మాటలు ప్రతి ఒక్కరిని చెడు మార్గంలో నుండి మంచి మార్గంలో నడిపిస్తాయి. ఎందుకంటే ఆయన వాక్యం మనకు జ్ఞాపకం వస్తుంది, ఆయన మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఆ మాటల ద్వారా మనము మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తాము. కానీ మనకు సహాయకుడు ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం నడవటానికి ఎప్పుడైతే మనము ఆ చెడు మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడకుండా ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా వస్తాడు. మనల్ని మంచి మార్గములో, సర్వోన్నతమైన మార్గములో ఆయన నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మాటలు వినటం వలన, ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు? అందుకతడు, ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? అబ్రహాము మాట్లాడుతున్నాడు ధనవంతునితో. ఏమంటున్నాడు చూడండి. అందుకతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల. మోషేయు ప్రవక్తలు, మోషే ధర్మశాస్త్రాన్ని, వీరందరూ కలిసి 40 మంది ప్రవక్తలు బైబిల్ గ్రంథాన్ని రచించారు. ఈ మాటలు వారు నమ్మని ఎడల ఒకడు మృతుల్లో నుండి లేచిన వారు నమ్మరని అతనితో చెప్పాను. ఏమని చెప్తున్నాడు ఆయన? మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు ఏమిటి? పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉండే మాటలు ఏవైతే ఉన్నవో, ఈ మాటలు ఎవరైతే నమ్మరో, ఆ మాటలు నమ్మకపోతే ఒకడు పరమలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినా కానీ, వచ్చి పరలోకం ఉందని చెప్పినా కానీ ఎవరు నమ్మరు. అసలు దేవుని మాటలే, ఈ దేవుని మాటలే మోషే ప్రవక్తలు అక్షర ప్రేరేపణతో, వెర్బల్ ఇన్స్పిరేషన్తో రాయబడిన మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి ఈ మాటను రచించాడు. అంటే ఇది మనుషులను బట్టి కానీ, మనుషుల యొక్క అవసరాలను బట్టి కానీ, మనుషులను బట్టి రాయబడిన మాటలు కావు. ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రిక అంటాడు. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక, ఈ ప్రవచనములన్నీ కూడా ఈ యొక్క వాక్య భాగములు ఎలాగూ చెప్పబడ్డాయని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవి ఎవరి వలన ఈ మాటలు అందించబడ్డాయంటే ఒకసారి మనం చూద్దాం. రండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఈ ప్రవక్తలు ప్రవచించిన మాటలు, అంటే ముందుగా వచనం అంటే చెప్పటం, అంటే జరగబోయేటువంటి విషయాలను ముందుగా చెప్పటం. ఎవరు చెబుతారు? ప్రవచనాన్ని ప్రవక్త చెప్తాడు, ప్రాఫిట్ చెప్తాడు. ఆయన ఈ ప్రాఫెసీని ప్రాఫిట్ చెప్తాడు. కనుక ఈ మాటలు దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపడినటువంటి వారై దేవుడు వారికి ఇచ్చిన మాటలు బట్టి దేవుని మూలంగా పలికినవి. మనుషుల యొక్క ఆలోచన చొప్పున కాదు, మనుషుల ఇష్టాయిష్టాలను బట్టి కాదు దేవుడు ఉద్దేశము. వారి నోట ఈ మాటలు ఉన్నాయి కనుకే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యములు వారు బోధించినట్లుగా మనము ఈ పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వినని ఎడల, నమ్మని ఎడల పరలోకంలో ఒకరు దిగి వచ్చినా కూడా ఆ మాటలు వినరని చెప్తాడు. ఎవరితో అంటే అబ్రహాము చెప్తున్నాడు ధనవంతుడితో. ధనవంతుడు ఓదారంగు వస్త్రము ధరించి ప్రతి దినము సుఖపడుచుండు వాడతడు. ప్రతి దినము కూడా
తన యొక్క జీవితంలో సుఖం అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు, ప్రతి దినము కూడా తనకిష్టమైన రీతిలో నడుస్తున్నటువంటి వాడు ధనవంతుడు. ఆ ధనవంతుని దగ్గర ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడి పేరు ఏమిటంటే లాజరు. లాజర్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని సహాయాన్ని పొందినటువంటి వాడు. కాబట్టి ఒక దరిద్రుడు ఉన్నాడు లాజరు. ఎక్కడ ఉండి ఆకలి తీర్చుకుంటున్నాడు? ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు తింటూ వాటి ద్వారా ఆకలి తీర్చుకొని కోరుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దరిద్రుడు ఎలాగునా మరి ధనవంతుడు ఓదారంగు వస్త్రం ధరించి ప్రతిరోజు సుఖపడుతుంటే, లాజరు అని ఒక దరిద్రుడెను. 20వ వచనం చదవండి. లాజరు అని ఒక దరిద్రుడెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. చూడండి, ఒక హీనమైన స్థితి. ఒక మనిషి ఎంత హీనమైన స్థితిలో ఉన్నాడు చూడండి. ఒకవైపేమో ధనవంతుడు ఉన్నతమైన స్థితిలో ఉంటే, ఒక వ్యక్తి ఏమో హీనమైన స్థితిలో అతడు ఆకలితో అలమటిస్తున్నాడు. పైగా కుక్కలు వచ్చి అతని యొక్క కురుపులు నాకుతూ ఉన్నాయి. చాలా బాధాకరమైన స్థితి. అయినా ఆ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, ఆ బాధను అనుభవిస్తున్నాడు. మరి బ్రతకాలి, ఏమి చేయాలి? ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు తిని బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకానొక సమయాన ఇద్దరు చనిపోయారు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. అతని కురుపులు ఉంటే కురుపులు కూడా వచ్చి కుక్కలు నాగుతూ ఉన్నాయి. అంటే ఒక హీనమైన స్థితిలో ఉన్నాడు లాజరు అనేటువంటి ఈ యొక్క దరిద్రుడు. ధనవంతుడేమో ప్రతిదినము సుఖపడు అనుభవిస్తున్నటువంటి వాడు, ఓదారంగు వస్త్రం ధరించేటువంటి వారు, ఓదారంగు వస్త్రము ధనవంతులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు, భాగ్యవంతులైనటువంటి వారు ధరిస్తారు. ఆ ఓదారంగు వస్త్రం ధరించి ప్రతిదినము సుఖపడుతున్నాడు. ఈ లాజరేమో అతడి బల్ల మీద పడి రొట్టె ముక్కలు తింటూ బ్రతుకుతున్నాడు. చివరిగా కుక్కలు వచ్చి అతని యొక్క కురుపులు నాగుతున్నాయి. చూడండి, అంటే ఎందుకు ఆ కురుపులు నాగుతాయి? కుక్కలు వచ్చి ఎందుకు నాగుతున్నాయి? మీరు ఆలోచించండి, ఎందుకు నాగుతాయో. కురుపుల నుండి ఏమి కారుతుంది? రసిక కారుతుంది. ఒక ఆ ద్రవము, లిక్విడ్ కారుతూ ఉంటుంది. వాటిని నాకుతూ ఉన్నాయి. అంత హీనమైన స్థితిలో లాజరు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ హీనమైన స్థితిలో ఉన్నటువంటి సమయంలో ఒక దినమున ఆ దరిద్రుడు చనిపోయి ఎలాగ వెళ్ళాడు? దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొంటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళను బాధపడు. ఒకరినేమో దేవుని దూతలు తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని దూతలు పరలోక రాజ్యంలో, శాశ్వత రాజ్యంలో, పరలోక రాజ్యంలో దేవుని దూతలు తీసుకుని వెళ్ళి అక్కడ నెమ్మది పొందటానికి, అక్కడ సమాధానం పొందటానికి, అక్కడ మరి ఏడ్పును పండ్లు కొరుకుతూ వెళ్ళినటువంటి ఆ పరలోక రాజ్యంలో, నిత్య జీవ రాజ్యంలో వారసులుగా ఉండటానికి దేవదూతలు తీసుకుని వెళ్ళారు. ఎవరిని తీసుకుని వెళ్ళారు దేవదూతలు? లాజరుని తీసుకుని వెళ్ళారు. ధనవంతుడు చనిపోయాడు, అతడు పాతిపెట్టబడ్డాడు. పాతిపెట్టబడిన తర్వాత ఏం జరిగింది? అతడు పాతాళములో బాధపడుతున్నాడు. ఈ లోకములో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు పరలోకములో, ఈ లోకములో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు పరలోకములో హీనమైన స్థితిలో ఉన్నారు. ఈ లోకములో మరి హీనమైన స్థితిలో ఉన్నటువంటి వారు పరలోకములో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నిత్యము సుఖం అనుభవిస్తున్నటువంటి ధనవంతుడేమో పాతాళములో బాధపడుతున్నాడు, నరకములో ఉండి బాధ అనుభవిస్తున్నాడు. నిత్యము బాధ అనుభవించినటువంటి వాడు నిత్యము కుక్కలు వచ్చే వారి కురుపులు నాకి అతడు బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు తిని బ్రతుకుతున్నటువంటి హీనమైన స్థితిలో ఉన్నటువంటి వాడేమో దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు. చూడండి, ఇహలోకంగా ఈ లోకములో ఎన్ని బాధలు అనుభవించినా, ఇహలోకంగా ఈ లోకంలో ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని వేదనలు అనుభవించినా, దేవుడు మన కొరకు ఏమి ఏర్పాటు చేస్తాడు? పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక నిరీక్షణ. క్రైస్తవుడు చనిపోతే నేను దేవుని రాజ్యానికి వెళతానంటండి ఒక నిరీక్షణ కలిగి మనము జీవిస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకడేమో పాతాళములో ఉన్నాడు, మరి ఒకడేమో లాజరు అనేటువంటి దరిద్రుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకములో దేవదూతల చేత కొనిపోయేటువంటి అక్కడ ఉంటున్నాడు. అప్పుడు చూస్తున్నాడు పాతాళంలోని. చూడండి 23 వచనం, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, అంటే ఇద్దరు చూస్తున్నాడు. ఎవరున్నారు? అబ్రహాము ఉన్నాడు, అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు ఉన్నాడు. ఆ చూచి ఏమంటున్నాడు?
తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాని కేకలు వేసి చెప్పాను. చూడండి ఎంత హీనమైన స్థితి. ఒకనొకనాడు పాదముల యొద్ద ఉండి బల్ల మీద పడి రొట్టె ముక్కలు తింటూ ఆ యొక్క దరిద్రుడంటే లాజరు వేదన అనుభవిస్తుంటే కనికరించగలిగాడా ఈ ధనవంతుడు? కనికరించలేదు. అంతటి స్థితిలో ఉండి అతన్ని ప్రేమించలేకపోయాడు, అతన్ని కనికరించలేకపోయాడు. ఒక హీనమైన స్థితిలో ఉండే మనుషుని వదిలిపెట్టి వేశాడు. అలాగనే ఈరోజు బాధ అనుభవిస్తున్నప్పుడు ఎవరు కనబడుతున్నారు అతనికి? అబ్రహామును లాజరు ఇద్దరు కనబడుతున్నారు. ఆ ఇద్దరు కనబడుతున్న సందర్భంలో మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించాయి అన్నాడు. మరి లాజరు నీ పాదముల యొద్ద కింద కూర్చుండి బల్ల మీద పడి రొట్టె ముక్కలు తింటుంటే లెక్క చేశాడా? లెక్క చేయలా, గమనించలా, అసలు అతనికి సహాయం చేయాలనే ఆలోచన కలగల. ఈ రోజుల్లో మనమైనంతే ఈ లోకము నుండి సమస్తాన్ని అనుభవిస్తూ, ఈ లోకం నుండి సర్వసుఖాలను అనుభవిస్తూ మనకిష్టమైన రీతిలో నడుస్తుంటే మరి అనేకమైనటువంటి పేదవారైనటువంటి వారు, దిక్కుమాలినటువంటి వారు, దరిద్రులైనటువంటి వారు, మరి అనేకమైన పరిస్థితుల్లో కురిగిపోయినటువంటి వారిని మనము ప్రేమించకుండా, మనం వారిని కనికరించకుండా, మనం వారి పట్ల ప్రేమను చూపించకుండా ఉంటే ఒకానొక దినాన ఎవరికి లెక్క అప్పచెప్పాలి? దేవునికి. అక్కడ వెళ్ళినట్లయితే దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎందుకంటే వాని క్రియలు వాని వెంట వెళ్ళినన్నాడు. దేవుడు రాజును కూడా వదిలిపెట్టలేదు. రాజును నడిచినటువంటి విధానాన్ని బట్టి చూచి ఏమన్నాడు అంటే, నీ త్రాసులో నీవు తోచక ఎలా కనబడ్డావు? కొద్దిగా కనబడ్డావు, నీవు తక్కువ కనబడ్డావు. దానియేలు చెప్పినటువంటి ప్రవచనం, మెనే టెకేల్ ఫార్సిస్, నీ రాజ్యమును లెక్క చూశాను, నీవు త్రాసులో తోచగా తక్కువగా కనబడ్డావు, నీ రాజ్యము నీ తీసివేసి మాదీయులకు పార్సికులకు ఇస్తున్నానని చెప్తున్నాడు. ఎందుకంటే ఏం చేశాడు రాజు? రాజు చేసిన పొరపాటు ఏమిటి? తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి ఉపకరణం తీసుకొని వెళ్ళాడు. ఆ ఉపకరణం తీసుకొని వెళ్తే బెల్షజరు ఈ రాజు ఏం చేశాడు? ఆ ఉపకరణం తీసుకొని వచ్చి రాణు వారితోనూ అధిపతులతోనూ అధికారులతో కలిసి ఏం చేస్తున్నాడు? ఆయన మద్యము సేవిస్తున్నాడు, తనకిష్టమైన రీతిగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ రాత్రియే ఒక మానవాస్తవేలు కలిగినటువంటి చేయి వచ్చి ఆ గోడపోత మీద రాస్తూ ఉంది. ముఖము వికారం అయిపోయింది. అతని యొక్క నడుము ఒక్కసారి వంగిపోయింది, సడలి వంగిపోయి ఆ మాటలు అవి చూస్తుంటే భయమైపోయి వణికిపోతున్నాడు రాజు. కల్దీల్లో ఉన్నటువంటి మంత్ర గారడ విద్య కలిగినటువంటి శాస్త్ర విద్య కలిగినటువంటి వారందరూ పిలిచాడు. ఎవరు చెప్పలేకపోయారు. మరి ఎవరు చెబుతారు అంటే అప్పుడు రాణి కబురు పెట్టింది, నీ తండ్రి ఉన్న కాలంలో ఒక ఆయన ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుడు ఉన్నాడు, అతన్ని పిలిపించము, అతను నీకు సమాధానం చెబుతాడంటే దానియేలును పిలిపించాడు. ఓ రాజా, నాకు దేవుడు ఈ సంగతి తెలియచేస్తేనే కానీ నేను తెలియచెప్పలేను అని చెప్పినప్పుడు, సరే నీవు తెలియచేయదాని ఏమిటంటే అప్పుడు చెప్పాడు, నీవు త్రాసులో తోచు ఎలా కనబడ్డా ఉంటాడు. ఒకసారి మనం అమ్మాలు చూద్దారండి, దానియేలు గ్రంథానికి వెళ్దారండి. దానియేలు గ్రంథం ఒకసారి చూసినట్లయితే 5వ అధ్యాయము దానియేలు గ్రంథము మానవస్తపు వేలు రాసినటువంటి మాటలు చూసినట్లయితే వాటిని చూసినప్పుడు ఆ యొక్క భయముతో వణికిపోయాడు. అతడు ఏం చేశాడంటున్నాడు చూడండి ఒకసారి. 22వ వచనం చదవండి. బెల్షజరు అతని కుమారువగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున్నవో ఆయన నీవు గణపరచలేదు. చూడండి, అతని ప్రాణమును, అతని యొక్క రాజ్యము, అతనికున్న సమస్తము ఎవరి వశంలో ఉన్నాయంటున్నాడు? నీ దేవునిని, సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుని నీవు గణపరచలేదు. కాబట్టి
ఆయన కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాస్త్రం ఏదనగా మినీ మినీ టెకేలో ఫార్సిస్. నీవు దేవునిని గణపరచలేదు. నీవే స్థితిలో ఉన్నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు బెల్షస్సరు ఏ స్థితిలో ఉన్నా తను చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నాడు. ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నా ఒకవేళ దేవుడు ఆశీర్వదించవచ్చు, ఒకవేళ దేవుడిది మనం గొప్పగా చేయవచ్చు, ఒకరికి చేయి చాపకుండా దేవుడు మనల్ని కాపాడవచ్చు, సమస్తాన్ని దేవుడు మనకు కలుగు చేయవచ్చు, అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి ఉన్నతమైన స్థితి ఉండవచ్చు. కానీ మన గత స్థితిని మనము మర్చిపోకూడదు. అందుకే అంటాడు, గతము లేకపోతే భవిష్యత్తు లేదు. నీ గత స్థితి, నీవే స్థితిలో నుంచి వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో, ఏ పరిస్థితిలో ఉండి ఈ రోజు ఒకవేళ మేడమిద్దిలో నీవు నివసిస్తున్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఒకవేళ వస్తు వాహనములు కలిగి నీకు ఇష్టమైన స్థితిలో ఉన్నా, నీ స్థితిని నీవు మర్చిపోతే ఇక్కడదే అంటున్నాడు, నీవు ఎలాగ ఉన్నావో ఒకసారి నీ స్థితిని నీవు మర్చిపోయి నీకు ఇష్టమైన రీతిగా చేసావు, నీవు దేవునిని గణపరచలేదు. కావునగా ఈ అరచేయి వచ్చి ఇలాగో రాసింది, మెనీ మెనీ టెకేల్ ఓ ఫార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టెకేల్ అనగా ఆయన నేను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితే. ఫెరేస్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడి చెప్తున్నాడు. చూడండి ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు బెల్షస్సరు. కాబట్టి ఈరోజు ధనవంతుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ధనవంతుడు ఒకనాడు సుఖపడినటువంటి వాడు, ధనవంతుడు ఈ లోకమే సర్వస్వం అనుకున్నటువంటి వాడు, అటువంటి వాడు పాతాళం నుండి కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నారు? తండ్రి వైనా అబ్రహామా దాహం తీర్చ లాజరునంపు, తండ్రి వైనా అబ్రహామా దాహం తీర్చ లాజరునంపు, తీరిపోయే పాపములన్నీ ఆరాని తీరైపోయే పాపములన్నీ అంరిపోని మంటలాయే, ఆరాని నరకాగ్నిలోనా, ఆరాని నరకాగ్నిలోనా, పురుగు చావదాయే ఏనాడైనా, పురుగు చావదాయే ఏనాడైనా, తండ్రి వైన అబ్రహామా దాహం తీర్చ లాజరునంపో అని ఇప్పుడు బ్రతిమాడుతున్నాడు. తీరిపోయే పాపములన్నీ తీరిపోయాయ్యా, ఆరిపోని మంటలు అయ్యాయి. ఆరిన నరకాగ్నిలో, ఈ ఆరిన నరకాగ్నిలో పురుగు చావదాయే, అగ్ని ఆరదు, పురుగు చావదు, కాల్చబడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఒక్కసారి లాజరును పంపించాయా, తన వేలి కొనను నీళ్ళలో ఉంచి ఆ నీటి చుక్కను నా నాలుకను చల్లార్చమంటున్నాడు. వేలి కొనతో నీళ్ళు ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి? ఎన్ని నీళ్ళు వస్తాయి? ఎక్కువ రావు, కొద్దిగా ఒక చుక్క వస్తాయి. అయినా నా దాహార్తి, నా బాధ, నా వేదన ఇది నీవు చల్లార్చమని అంతటి బాధ అనుభవిస్తున్నటువంటి ధనవంతుడు వేడుకుంటున్నాడు. తండ్రివైన అబ్రహామా అని అడుగుతాడు. ఎందుకంటే ఎవరి రొమ్మున అనుకున్నాడు లాజరు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అది చూశాడు ప్రియా దేవుని బిడ్డలారా. అది చూసి ఇలాగున వేడుకుంటుంటే ఏమని చెప్పాడు అబ్రహాము? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలములో నీకిష్టమైనట్టు చదువమ్మ, నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి,
అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించావు. అదేవిధంగా లాజరు ఏమనుభవించాడు? కష్టాన్ని అనుభవించాడు. లాజరు కష్టం అనుభవించినని నీవు జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఏమైపోయింది? తలక్రిందులైపోయింది. మానవుని జీవితం తలక్రిందులైపోయింది. భూలోకములో సర్వసుఖాలు అనుభవించేటువంటి వాడు ఇప్పుడు పాతాళంలో వేదన అనుభవిస్తున్నాడు. భూలోకంలో ఉన్న సర్వసుఖాలు అనుభవించేటువంటి వాడు పాతాళంలోని కేకలు వేస్తున్నాడు. కాబట్టి దీనిని బట్టి మనం ఏమి తెలుసుకోవాలంటే, ఈ భూలోక ధన ధాన్యములు సర్వసంపద ఇవన్నీ కూడా శాశ్వతము కాదు, కొద్ది కాలమే ఉంటాయి. ఇవి మనతో కొద్ది సమయమే ఉంటాయి, కొద్ది కాలమే ఉంటాయి. కానీ ఈ కొద్దిగా ఉన్న స్థితిలోనే దేవునిని మర్చిపోకూడదు. దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవునిని మర్చిపోయి దేవుని యొక్క మాటలను విడిచిపెట్టినట్టయితే ఒకానొక దినాన ఆ తీర్పు దినాన మనల్ని అడిగితే ఏమని చెప్తాం? దేవుడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఓ మానవుండ నీ గతి ఏమౌన్ తెలియోనా, ఏమేమి చే తప్పించుకోను, ఏమేమి చేయు చుంటివో తప్పించుకొందువా. ఆ ఆ అంత్య తీర్పు నందున యేసు నిరక్షకుడే. సింహము గానుండు మహాభయంకరంబగు సింహము గానుండు. కాబట్టి సుఖం అనుభవించేటువంటి వాడు ఏమనుభవిస్తున్నాడు? కష్టాన్ని అనుభవిస్తున్నాడు. కష్టాన్ని అనుభవించేటువంటి వాడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అదే చెప్తున్నాడు, కుమారుడా నీవు ఆ రోజున సుఖాన్ని అనుభవించావు, ఈరోజు యాతన పడుతున్నావు. ఆ రోజు లాజరు కష్టాన్ని అనుభవించాడు, ఈరోజు నెమ్మది పొందుతున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ వారు అక్కడికి రావటం కానీ అక్కడ వారు ఇక్కడ రావటానికి కానీ ఏమి లేదు. ఏముందంటే మధ్యలో అగాధం ఉంది. అటువారు ఇటు రావటం కానీ ఇటువారు అటు రావటానికి కానీ వీల్లేదు. మధ్యలో అగాధం ఉంది. ఈ అగాధం ఉన్నప్పుడు ఎటు వారు అటు ఉండవలసిందే, కానీ మరి రావటానికి వీల్లేదంటే అప్పుడు అన్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు వచ్చి ఈ యాతన పడకుండా ఒక్కసారి నీవు మరి లాజరును పంపించయ్యా, పంపిస్తే ఇలాగున జరుగుతుంది అంటున్నాడు. చూడండి ఏమన్నాడు, నాకు 5 సహోదరులు కలరు, వారు ఈ వేదనకరమైన స్థలంకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొంచున్నాను. అందుకు అబ్రహాం ఏమన్నాడు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. వారి మాటలు, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు ఏమిటవి? బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం ఉంది. ఆ మాటలు వారు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు తిరిగి లేచి వెళ్ళినేడలా. అప్పుడు ఏమంటున్నాడు? మృతుల్లో నుండి ఒకడు వెళ్ళినేడలా, ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడలా వారు మారు మనసు పొందరని చెప్పాను. అయ్యా మృతులను ఒకరిని పంపించు అంటున్నాడు. వారు మారు మనసు పొందుతారంటే అప్పుడు అంటున్నాడు, మోషే ప్రవక్త చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు వెళ్ళినా కానీ ఆ మాటలు వారు వినని చెప్పాడు. చూడండి, ఒకరు వెళ్ళి మృతుల్లో నుండి ఇలాగ పరలోకం ఉందంటే నమ్ముతారా ప్రజలు? నమ్ముతారా? నమ్మరు. ఎందుకనంటే అవిధేయులైనటువంటి ప్రజలు, వారికి ఇష్టమైన మార్గం నడుస్తున్న ప్రజలు దేవుని మాటలు వినరు. అందుకే అంటాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విను, దేవుని సంబంధి కానివాడు దేవుని మాటలు వినడు. అందుకని మీరు మీ అపవాది సంబంధి, మీరు మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చుకొచ్చున్నాడు. వాడు ఎప్పటి నుంచి? ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు.
కాబట్టి వాని మాటలు మీరు వింటున్నారు. శక్తి కలిగిన జీవము కలిగిన యేసయ్య మాటలు మీరు వినట్లేదని అంటున్నాడు. ఈరోజు ఆ మాటలు నీ వింటే, ఆ మాటలు మనం హృదయంలో భద్రం చేసుకుంటే నీవు కాపాడబడతావు. నీ కష్టము, నీ శ్రమ, నీ వేదన, ఒకవేళ భూలోకంలో మనము బాధ అనుభవించిన పరలోకంలో శాంతి సమాధానాలు ఇవ్వబడతాయి. అక్కడ నెమ్మది ఉంటుంది. ఈ తాత్కాలికమైన జీవితంలో శాశ్వతమైన పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తుంది. ఈ కష్టము, ఈ వేదన అక్కడ తీర్చబడుతుంది. అందుకంటాడు, ప్రతి వాని కన్నీటి బాష్పబిందువు నాయన తుడిచివేస్తాడు. ప్రతి కన్నీటి బాష్పబిందును, నీవు కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచివేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి నీకు సమస్తం ఇచ్చిన నీ దేవుని మర్చిపోకూడదు. ధనమును సమస్తము ఇచ్చాడు ధనవంతుడికి, మర్చిపోయాడు. ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటం మర్చిపోయాడు. ఇతరులను ఆదరించడం మర్చిపోయాడు. ఇతరులను సహాయం చేయడం మర్చిపోయాడు. తనకే తాను అనుభవిస్తున్నాడు. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఎంగిలి చేత్తో కూడా కాకులను విసురుతారా? విసరు. ఎందుకని విసరు? అంతటి పిసినారి అని. అంటే కాకులు కూడా తిని బతుకుతాయని. అంతటి పిసినారి అక్కడ పరలోక రాజ్యంలోకి వెళ్తే దేవుడు ఊరుకుంటాడు అక్కడ. ఇక్కడ మూటలు కట్టి ఇవన్నీ చేసి, భూమిలో పాదపెట్టి ఇవన్నీ చేసి, అవి చేసి ఇవి చేసి అని చూసుకుంటా ఉంటే దేవుడు అడుగుతాడు, నీ క్రియలు ఏమిటి అంటాడు. నీ బ్రతుకు ఏమిటి? నీవెలాగూ జీవించావు? అదే యేసయ్య చెప్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, వానికి సహాయం చేయి. నీవు చేయదగిన సహాయం వానికి చేయి, కానీ కీడు మాత్రం చేయబాక. వానికి ఎలాంటి కీడు చేయకూడదు. అందుకే అంటున్నాడు, మనం చదువుకున్న వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం రండి 6వ అధ్యాయం అన్నాడు, నీవు నాటని చెట్లను, నీవు ఏర్పాటు చేయనటువంటి, నువ్వు కట్టని బిల్డింగ్స్ను అవన్నీ నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. రండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం చూసినట్లయితే, దేవుడు ప్రమాణం చేసిన దాన్ని బట్టి 10వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం బట్టి నీవు ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, అంటే నీవు పని చేయలేదు, కష్టపడలేదు, ఇల్లు కట్టలేదు, నువ్వు పొయ్యి పెట్టలేదు, నీవు తోట వేయలేదు, ఏది కూడా నీవు చేయలేదు, అయినా దేవుడు ఇచ్చాడు, ఇవన్నీ చేశాడు. ఎబూసీలందరినీ కూడా వెళ్ళగొట్టేసి, హిత్తీయులు, ఎబూసీలు, గిర్గాషీయులు, అమోరీయులు, అమాలేకీయులు వీరందరినీ తోలివేసి ఇశ్రాయేలు ప్రజలకు, అంటే అబ్రహాముతో చేసిన వాగ్దానం ప్రకారం వారికి అన్నీ అందించాడు. కాబట్టి ఇవన్నీ దేవుడు నీకు ఇస్తే, నీవు ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా ఏమి చేయాలి? ఆయన్ని మరవకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను. అంటే నీవు మర్చిపోకూడదు, నీ పరిస్థితి నీవు మర్చిపోకూడదు. మనం మర్చిపోకూడదు అన్నాడు. దేవుడు మనల్ని మర్చిపోతాడు? దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. ఎక్కడ? 115వ సంకీర్తన రండి, 12వ వచనం చదవండి. యెహోవా మమ్మును మర్చిపోలేదంటాడు అక్కడ. 115వ సంకీర్తన 12వ వచనం అంటాడు, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తి గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆశీర్వదించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. మనం దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారం. పిన్నలనేమి పెద్దలనేమి ఎవరైనా కానీ దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే వారందరిని ఏం చేస్తున్నాడు? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే మనం ఎందుకొరకు పిలువబడ్డాం? ప్రతిసారి చెప్పుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదవండి. మీరు ఆశీర్వాదమునకు వారసులోటుకు పిలువబడ్డారు. అందుకే పిలువబడ్డాం. కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చిన వేదనప్పుడు, ఏందండి దేవుడు ఇలాగ చేశాడు అని చూస్తే, కింద కూర్చోగలిగిన యవనస్తులు కింద కూర్చోండి, పెద్దవాళ్ళకి సీట్లు ఇవ్వండి. మీరు కొద్దిగా ముందుకు జరిగి కూర్చోండి, మీరు కొద్దిగా ముందు జరిగి, వెనుకున్నటువంటి వాళ్ళకి స్థలం ఇవ్వండి.
కొద్దిగా ముందుకు జరగండి, కొద్దిగా జరగండి, కొద్దిగా జరగండి అమ్మ. అందరం దేవుని సన్నిధిలో కూర్చోవాలి, అందరూ దేవుని మాటలు వినాలి, అందరూ ఆశీర్వాదానికి వారసులు కావాలి. కాబట్టి ఎందుకు పిలిచాడు దేవుడు? మీరు ఆశీర్వాదం వారసులోకి మీరు పిలువబడుతుంటున్నాడు. నీ దేవుని నీవు మర్చిపోకుండా, నీకున్న పరిస్థితిని నీవు మర్చిపోకుండా, దేవుని మర్చిపోవద్దు. నీ జీవితంలో దేవునిని మర్చిపోకుండా ఏం చేయమంటున్నాడు? నీవు జాగ్రత్త పడుము. ఒకవేళ మర్చిపోతావేమో, ఒకవేళ నీ జీవితంలో నీవు మర్చిపోతావేమో దేవుని, ఇవన్నీ ఇచ్చిన దేవుని మర్చిపోతావేమో, అప్పుడు దేవుని కోపము, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది అని అంటున్నాడు. అది రాకుండా ఉండాలి అనంటే ఆయనను మనము మర్చిపోకూడదు. అందుకే అంటాడు, యెహోవా మమ్మును మరిచిపోలేదు. ఆయన మర్చిపోలా, నిన్ను మర్చిపోలా, నన్ను మర్చిపోలా, మనందరిని ఆయన మర్చిపోలా. ఆయన కాపాడుతున్న దేవుడు, కృప చూపించే దేవుడు, మనకు తోడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన మాట వినాలి, ఆయన మాట మన హృదయంలో భద్రం చేసుకోవాలి, ఆ మాటలు వినాలి. మనుషులు చెప్పే మాటలు చాలా తీయగా ఉంటాయి. నిజం కంటే అబద్ధం ఎలాగ ఉంటుంది? తీయగా ఉంటుంది. చెవి దగ్గర మరోసారి చెప్పాలి, ఎందుకంటే ఆ మాటలు ఎలాగుంటాయి? ఇంపైన మాటలు, సొంపైన మాటలు. ఈ మాటలని జరిపి ఇంకొకసారి చెప్పు నాకు అంటాం. అది కాదు. ఆ మాటల కంటే దేవుని మాటలు శాశ్వతమైన మాటలు, జీవము కలిగిన మాటలు, దేవుడిచ్చిన మాటలు. ఆ మాటలు మన హృదయంలో భద్రం చేసుకొని అవి స్మరిస్తూ ఉంటే, ఆ మాటలు కలిగి జీవిస్తుంటే, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అప్పుడు నీ పిలువగా ఏమంటాడంట దేవుడు? 58:2 ఒకసారి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఒకసారి చూసినట్లయితే, నీవు పిలువగా 9వ వచనం చదవండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయో, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయో, చెడ్డదాన్ని మాట్లాడుటయో నీవు మాని ఏం చేయాలంట? ఇతరులను తృణీకరించేవారు, ఇతరులను తిరస్కరించేవారు, లెక్క లేకుండా మాట్లాడేవారు, వాళ్ళని ఇతరులను విసర్జించేవారు, వేలు పెట్టి తిరస్కరించేవారు, చెడ్డదాన్ని మాట్లాడేటువంటి వారు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారము నీకు ఎలాగుంటుంది? మధ్యాహ్నం వలె ఉంటుంది. చీకటి కూడా నీకు మధ్యాహ్నం వలె దేవుడు వెలుగునిస్తాడు. ఆయన చీకటిలో నివసిస్తున్న నీకు వెలుగిస్తాడు. ఎవరు వెలుగిచ్చేది? యేసయ్య. ఆ వెలుగులో మనము జీవిస్తాం ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునిని మనం మర్చిపోకూడదు. ఆయన నీవు నాటని చెట్లను, నువ్వు వేయనటువంటి గృహాలను నీకు కావలసినన్ని కూడా అనుగ్రహిస్తే, ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో. ధనవంతుడు మర్చిపోయాడు, మనం మర్చిపోకూడదు. ధనవంతుడు మర్చిపోయాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా అదే చెప్తున్నాడు, మీరు మదించి ఒకవేళ దేవునిని మీరు మర్చిపోతారేమో అంటున్నాడు. మనము వాటిని మర్చిపోయిన ఎడల, మర్చిపోతే దేవుని ఉగ్రతకు పాలిభాగస్థులమవుతాం. మన స్థితిని మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు. మనం ఏ స్థితిలో వచ్చామో మర్చిపోకూడదు. ఆ స్థితిని మర్చిపోతే ఇక మనకి భవిష్యత్తు లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి మనము నడుచుకున్నటువంటి వారై ఉంటే ఏమంటున్నాడు? 143వ సంకీర్తనకి రండి. అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 143వ సంకీర్తనలో అక్కడ చూసినట్లయితే ఎలాగూ చేస్తున్నాడు దేవుని యొక్క కార్యములు చూడండి. 8వ వచనంలో, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపా వార్త నాకు వినిపింపు, నీ వైపు నా మనసు ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియచేయము. ఎలాగంటే 10వ వచనం నాడు, నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. నీవు నా దేవుడు అయ్యా, నీ చిత్త ప్రకారం నడవటాన్ని నాకు నేర్పించు. అందుకని పరలోక ప్రార్థనలో నీ చిత్తము పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా కానీ ప్రార్థన చేస్తాం. ఆయన చిత్తము చొప్పున మనం నడవటానికి నాకు నేర్పించు అంటున్నాడు. వాటిని నాకు నేర్పించు అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి యేసయ్య మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడా? మనము దేవునిని ప్రేమించామా? దేవుడే మనల్ని ఎంత ప్రేమ కలిగిన దేవుడు! మన తల్లిదండ్రులు ప్రేమించరు, మన బంధువులు ప్రేమించరు,
మన సహోదరులు ప్రేమించరు, మనకున్నటువంటి అన్నదమ్ములు ప్రేమించరు. కొంతసేపు ప్రేమించినా కొంతసేపు ద్వేషం రావచ్చు, కొంతసేపు ప్రేమించినా కొంతసేపు అసూయ కలగవచ్చు. కానీ నిష్కల్మషమైన ప్రేమ ఎవరిది? దేవుని ప్రేమ. ఆ ప్రేమ గొప్పది, ఇక ఎటువంటి కల్మషము లేదు. కాబట్టి ఆయనే మనల్ని మొదటి ప్రేమించాడు. యోహన్ రాసిన మొదటి పత్రికలో ఆ మాటలు మనం చూస్తాం. 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయనే మొదట మనల్ని ప్రేమించెను కనుక మనము ప్రేమిస్తాం. ఆయన ప్రేమించాడు కనుక మనం ప్రేమిస్తున్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నిజమే, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాం. మనము ప్రేమ కలిగి జీవించాలన్నాడు. చూడండి 18వ వచనంలో ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండంతో కూడింది, భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. అంటే ప్రేమించుటలో, ఇతరుల సహాయం చేయటంలో భయపడవలసిన అవసరం లేదు అంటాడు. ఆ ప్రేమ, అందుకే అంటాడు సామెతల గ్రంథకర్త, ప్రేమ దోషములన్నిటిని కప్పును. తప్పిపోయిన కుమారుడు తప్పు చేశాడు. ధర్మశాస్త్రం ఏమని చెప్పింది? నీ కుమారుడు నీకు తిరగబడి వెళ్తే వాడిని ఊరి పెద్దలు ఎదుట నిలబెట్టి వాడిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్పింది. ఎక్కడ చెప్పింది? ఎక్కడ చెప్పింది చెప్పండి? పెదవులు కదులుతున్నాయి, నోట్లోంచి మాట రావట్లా. ద్వితీయోపదేశ కాండానికి రండి. వాడు మొండువాడై తిరుగుబాటు చేసిన ఎడల వాడిని పెద్దల ఎదుట వాడిని నడిపించి వాడిని ఏం చేయాలో చూడండి. 21వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాత అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతను పట్టుకొని ఊరి గమని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతనితో తీసుకొని వచ్చి, మా కుమారుడు అయిన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి పెద్దలందరూ ప్రజలందరూ రాళ్లతో అతను చావగొట్టవలను. అట్లు ఆడు చరిత్రమును నీ మధ్య నుండి పరిహరించదువు. అప్పుడు ఇశ్రాయేలందరూ విని భయపడరు. ఇది జరుగుతుందా? ఇప్పుడు జరుగుతుందా? ఆ దినాల్లో దేవుడు చెప్పిన ధర్మశాస్త్రమే ఇది. మీ బిడ్డలు పొరపాటు చేస్తే ఒంటరిగా చెప్పాలి, ఒంటరిగా వినకపోతే ఇద్దరు కలిసి చెప్పాలి, ఇద్దరు చెప్పకపోతే సంఘం ఎదుట పిలిపించాలి, సంఘం ఎదుట కూడా వినకపోతే ఊరి పెద్దల మధ్య కూర్చొని తీర్పు తీర్చి ఏం చేయాలి? వాళ్ళని రాళ్లతో కొట్టాలి. ఇప్పుడు రాళ్లతో కొట్టవలసిన అవసరం లేదు. వాడే ఏదో ఒక తప్పు చేస్తాడు, తీసుకుని వెళ్ళి శిక్షిస్తారు. వాడు తనకున్నటువంటి దురలవాట్లను బట్టి ఏదో ఒక పొరపాటు చేస్తాడు, దాన్ని బట్టి అతడు శిక్ష అనుభవిస్తాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు, తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారా అని చూస్తాడు. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడా అని చూస్తాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు కూడా అదే, తన భాగాన్ని పంచుకున్నాడు, వెళ్ళిపోయాడు, వేశ్యలతో ఆస్తిని మొత్తం తినివేశాడు. చివరికి ఆకలి నింపుకోవాలి కూడా దేనితో నింపుకోవాలని చూశాడు? పందులు తినే పొట్టుతో తినాలని చూశాడు. అది కూడా ఇవాళ యజమాని నెట్టివేశాడు. అప్పుడు బుద్ధి వచ్చింది, అయ్యో నా తండ్రి దగ్గర సకల సమృద్ధి ఆహారం ఉంది, నా తండ్రిని వదిలిపెట్టి వచ్చానని అప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. మనం అలాగూ కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి మరి తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఆ ఊళ్ళోళ్ళందరూ రాళ్ళు పట్టుకున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పింది వాడు తిరిగి వచ్చినట్ల వాడిని రాళ్ళతో శిక్షించాలని కొట్టినని చూసినప్పుడు దూరంగానే చూశాడు. తండ్రి తన చేతులు చాచాడు, తన కవుగిటిలో దాచిపెట్టాడు. కవుగిటిలో దాచిపెట్టి రాళ్ళ దెబ్బలు ఎవరు తగిలాయి? తండ్రికి తగిలాయి, కుమారుడు తగల్లా. ఎందుకంటే కుమారుని దాచిపెట్టాడు ఆ తండ్రి, తన కవుగిటిలో దాచిపెట్టాడు. రాళ్లతో కొట్టారు, తండ్రి శిక్షించబడ్డాడు. అలాగునని ఈ తండ్రి మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన తండ్రి మనకు బదులుగా తన కుమారుని శిక్షింపచేశాడు. తన కుమారుని యొక్క రక్తము చేత మనకు విమోచన కలుగు చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అటు దేవుని యొక్క కృప చేత బలపరచబడినటువంటి వారమై, ఆయన యందు భయభక్తి కలిగినటువంటి వారమై, ఆయన చిత్తానుసారముగా నడవటానికి దేవా నీవు నాకు నేర్పించు, నీ మార్గంలో నన్ను నడిపించమని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన వింటాడు దేవుడు. ఎక్కడ ఉన్నాడు దేవుడు? దేవుడు ఎక్కడున్నాడు? మనం చదువుకున్నాం. 11:4 చదవండి.
కీర్తన 11:4లో 11వ సంకీర్తన 4లో యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా పరిశీలిస్తున్నాడు. తన కన్ను దృష్టి చేత వారిని పరిశీలన చేస్తాడు. కన్నులారా చూస్తున్నాడు ఆయన ప్రతి ఒక్క. ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నాడు దేవుడు. దేవుడు చూడలేనివాడు ఆయన. చూడగల చెవిని, చూడగల కన్ను, వినగల చెవిని ఆయనే నిర్మించాడు. ఆయన చూడగలిగినటువంటి వాడు, ఆయన చూస్తున్నటువంటి దేవుడు. మనం చూస్తున్నాడు ఆయన. కాబట్టి నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన, మన బాధ, మన వేదన చూసేటువంటి వాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరం యొక్క ప్రతిష్ట ఆరాధన కూడికలో పాల్గొన్న మనము దేవుడు మందిరములో నివాసమై ఉన్నాడు. ఈ యొక్క స్థలములో ఆయన నివసిస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన పట్ల మనము విధేయత కలిగి ఆయన మాటలు అంగీకరించేలా యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళి బోధన చేస్తుంటే, ఆనాడు దేవాలయాలు లేవు, సమాజ మందిరం వాటిని సినగోగులు అన్నారు. ఆ సినగోగ్స్లో ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆయన మాటలకు వారందరూ ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారంట. ఆయన దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడి, ఈయన వడ్లవాని కుమారుడు కాదా ఆయన? యోసే, యూదా వీరందరూ కూడా ఆయన సోదరిమణులు కాదా అని అనుకున్నారు వారు. నిజమే, ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఆయన దేవుని సన్నిధిలో చెప్పబడిన మాటలు మరి విని వారు విశ్వాసముతో ముందుకు నడిచారు. ఈరోజు మనము ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాం. ఆయన మాటలు విని దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆయనను ఆరాధిస్తూ ఆయన కృపలో నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం దయచేయును గాక. ఆమేన్. దేవుడి వాక్యం తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. వినిపించి తీరై వినయ సేవకు లకు ఘనమైన నీవా